నమస్తే, నేను సిరి. ఇండస్ట్రీ అనగానే ఒకప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇండస్ట్రీలో ఒకరి పేరు చెప్తే తను జానపదం నుంచెళ్ళి అన్ని అసలు ఈ క్యారెక్టర్ చేయలేదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అసలు ఇండస్ట్రీ నుంచెళ్ళి పొలిటికల్గా వెళ్ళి తను అక్కడ కూడా నంబర్ 1 అనిపించుకున్నారు. అసలు సినిమా కథానాయకుడి నుంచెళ్ళి పొలిటికల్ స్టార్గా ఇట్లా ఎదిగిండ్రు, ప్రజల్లోకి ప్రజా నాయకుడిగా ఇట్లా వెళ్ళిండ్రు. ప్రతిదీ కూడా మనకైతే ఈ తరం వాళ్ళకి మాత్రం అస్సలు తెలియదు. తను అంటే ఆ ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవాలంటే నా ఏజ్ అయితే చాలా తక్కువ. అసలు నాకు మాట్లాడే అర్హత ఉందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారు, అసలు సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే ఎంతో అనుభవం ఉండాలి, ఎన్నో విషయాలు తెలిసి ఉండాలి. సో అలాంటి విషయాలు సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి అంటే సినిమా లైఫ్ గురించే కావచ్చు, కుటుంబ విషయాలే కావచ్చు, పొలిటికల్ లైఫే కావచ్చు, ఆ తర్వాత ఎన్నో చూశారు సీనియర్ ఎన్టీఆర్ గారు. అయితే ఈ రోజు మనకి సీనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. తనతో అంటే సీనియర్ ఎన్టీఆర్ గారితో కొంత ప్రయాణం చేసిన వ్యక్తిగా ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారే సినిమా ఇండస్ట్రీలో ఫిలిం క్రిటిక్ గా ఉన్న మన చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ సిరి. సార్, సీనియర్ ఎన్టీఆర్ గారు, అసలు సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్తే ఎంతో మంది సార్, ఆయన ఇప్పటికి నేను చూశాను, ఆయన ఫొటోస్ చాలా మంది ఇంట్లో ఉన్నాయి. కృష్ణుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారే. ఒక పేద రైతు, పేద కుటుంబంలో మేము ఆయన వల్ల అన్నం తిన్నదంటే సీనియర్ ఎన్టీఆర్ గారి పేరే చెప్తారు. ఒక నాయకుడు, నేను రాజకీయాలకు ఎలా వచ్చానంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసి వచ్చాను. అసలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ సార్. అది యాక్టింగ్ వైజే కావచ్చు, పొలిటికల్ లైఫే కావచ్చు, లేకపోతే ప్రజలకు సేవ చేసేదే. ఇలాంటి సీనియర్ ఎన్టీఆర్ గారితో అసలు మీకు ఉన్న సంబంధం, వారితో మీ అనుబంధం ఎలా ఉండేది సార్? నేను ఎన్టీ రామారావు గారి అభిమాని అని చెప్పడం కంటే మా నాన్నగారు ఎన్టీ రామారావు గారికి చాలా పెద్ద అభిమాని, వీరాభిమాని. ఆ ప్రభావం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. మన బాల్యం నుంచి ఆ ప్రభావం ఎంత ఉండేదంటే, మా నాన్నగారు ఎన్టీఆర్ సాంస్కృతిక సంఘం అని ఆయన ఎర్లీ 60sలో ఆయన స్టార్ట్ చేసి ఎన్టీ రామారావు గారిని చాలా తరచూ నెలకొకసారైనా రామారావు గారిని మద్రాసుకు వెళ్ళి కలవగలిగిన, వితౌట్ అపాయింట్మెంట్, వితౌట్ హిస్ పర్మిషన్ రామారావు గారిని వెళ్ళి కలవగలిగినటువంటి అతి కొద్ది మంది అభిమానులు మా నాన్నగారు ఒకరు. సి సుదర్శనం గారు, మాది అప్పటి చిత్తూరు జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాగా పిలువబడుతున్నటువంటి అక్కడ మదనపల్లి. సుదర్శనం గారు మా నాన్నగారి పేరు. ఆయన ఎన్టీఆర్ సాంస్కృతిక సంఘం నుంచే మా నాన్నగారు బాగా ప్రాచుర్యం పొందారు. అసలు ఎవరైనా సరే, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మా నాన్నని సుధా అని పిలిచేవాళ్ళంట. వాళ్ళందరూ సుధా ఎన్టీఆర్ని చూడాలని ఉందిరా అని చెప్తే ప్లాన్ చేసుకుని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి రామారావు గారిని చూపించి తీసుకొచ్చారు. రామారావు గారికి మా నాన్నగారికి తెలియకుండా చాలా అనుబంధం పెనవేసుకుపోయింది. చుట్టాలేం కాదు కానీ అభిమానిగా వెళ్తే అంత సరే. అంటే ఒక చిన్న డౌట్, అట్లా వెళ్ళినప్పుడు మాట్లాడే తీరు ఏదన్నా అంటే నేను హీరోని అన్నట్టు ఎప్పుడు లేకపోతే రండి గారనే, సుదర్శనం గారనే పిలిచేవారు. నా ముందు కూడా మా నాన్నగారిని సుదర్శనం గారనే పిలిచేవారు రామారావు గారు. ఏకవచనంతో ఎప్పుడు సంబోధించలా. అట్లాంటిది మా నాన్నగారికి ఏమనిపించిందంటే 1967లో రామారావు గారి మీద ఒక మంచి పుస్తకం, అంత క్రితం ఎవరో ఒకరు చేశారు ప్రయత్నం, కానీ అంత బాగోలేదని మా నాన్నగారికి కొంచెం, లేదు చాలా బాగా చేయాలని చెప్పి రామారావు గారిని అడిగితే రామారావు గారు సరేనంటే కళాజ్యోతి ఎన్టీఆర్ అని తీసుకొచ్చారు. 1967, 1969, 1970 ఈ వరుసగా 3 సంవత్సరాలు వచ్చింది రామారావు గారి జీవిత చరిత్ర. అది అప్పట్లో మద్రాసులో క్రాంతి ప్రెస్లో ప్రింట్ చేయించారు మా నాన్నగారు. దానికోసం చాలా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. నేను 1975 బార్ను. 1972లో ఆయన పెద్ద మనుషులని తెలుగు జాతీయ పక్షపత్రిక ఒకటి, తర్వాత నేను పుట్టాను, అంత క్రితమే ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. నేను పుట్టిన తర్వాత అంత క్రితం శ్రీ సారథి ప్రింటర్స్ అని ఉండేది. నేను పుట్టాక దాన్ని శ్రీకాంత్ ప్రింటర్స్ చేశారు. వేసిన తర్వాత నా చిన్నతనంలో ఏంటంటే రామారావు గారి డిస్కషను, రామారావు గారి ఫోటోగ్రాఫ్స్, ఆఫీస్ అంతా ఎన్టీ రామారావు గారి ఫోటోగ్రాఫ్స్తో నిండిపోయి ఉండేది. ఆ టైంలో బంధువులు, మిత్రులు, మా నాన్నగారి సర్కిల్లో అంతా రామారావు గారికి సంబంధించి, ఆ కళాజ్యోతికి సంబంధించిన డిస్కషన్ ఎక్కువగా జరుగుతుంది. ఆ డిస్కషన్ జరుగుతుంటే ఈలోపు 82 రామారావు గారు పార్టీ పెట్టడం, మా నాన్నగారు వెళ్ళటం రావటం చాలా కీలకంగా. మేనిఫెస్టో రూపకల్పనలో కూడా మా నాన్నగారు ఉన్నారు, ఆ కమిటీలో ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే మీకు అనూహ్యంగా నేను రాస్తానని అడిగాను మా నాన్నగారు.
నేను రీరైట్ చేస్తాను కళాజ్యోతిని, పొలిటికల్ పార్టీ మళ్ళీ సీఎం అవటం ఏమంతా జరిగింది కదా అని చెప్పి నేను ఆ ఏజ్ ఆఫ్ 17 years నేను దాన్ని రీరైట్ చేశాను. 1992లో రీరైట్ చేశాను. రీరైట్ చేసి ప్రింట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత రామారావు గారికి నన్ను అంటే చిన్నప్పుడు చూశాను రామారావు గారిని పార్టీ పెట్టినప్పుడు, మదనపల్లికి వచ్చినప్పుడు అదే డయాస్ మీద రామారావు గారు వెనకాల నేను మా పెద్ద చెల్లి ఇద్దరం కూర్చున్నాం, మా అమ్మగారు అందరూ కూర్చున్నాం, రామారావు గారు వెనకాలే కూర్చున్నాం అనమాట. ఆ జ్ఞాపకాలన్నీ ఉన్నాయి బాగా. తర్వాత ఏంటంటే రామారావు గారు నమ్మలా ఫస్ట్, అంటే ఇంత చిన్న 17 అబ్బాయి ఏళ్ళ అబ్బాయి రాస్తాడా? రాశాడా అని చెప్పి మా నాన్నగారితో అన్నారు, నువ్వు రాసి నీ కొడుకు కుమారుడు పేరు వేసావా అన్నారు. లేదన్నగారు కావాలంటే మీరు అడిగి చూడండి అన్నారు. అయితే నేను మేకింగ్ ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా గురించి చెప్పాను నేను. ఆ సినిమా గురించి ఎవరు అనుకున్నారు, ఎవరెవరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు, కానీ రామారావు గారే సంకల్పించి ఎలా తీశారని ఆ మేకింగ్ గురించి అంతా నేను చెప్పిన తర్వాత రామారావు గారు చాలా దాన్ని ఎంజాయ్ చేశారు, నమ్మారు. తర్వాత నేనే రాశాను అట్లా. అంటే నా రీసెర్చ్ చెప్పాను నేను. కర్ణాటకలో ఎన్టీ రామారావు గారు వచ్చారనుకోండి, రామారావు బంద్రు హెడ్డింగ్స్ చూశారు. రామారావు బంద్రు ఏంటి అని అడిగారు. అట్లా ఎన్టీఆర్కే జయవాగలి అంటే జయం కలగాలి. కర్ణాటకలో ఆయన బెంగళూరుకి వచ్చినప్పుడు ఎన్టీఆర్కే జయవాగలి ఇవన్నీ నేను విన్నవి, నేను చూసినవి. రామారావు బంద్రు అంటే రామారావు వచ్చారు ఇట్లాంటివి. తర్వాత నార్త్ ఇండియాకి ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ అది ఆ టైంలో ఏంటంటే నార్త్ ఇండియాకి ఎన్టీ రామారావు గారు వెళ్తే సాధురామ్ ఆగయ్య అనేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు సాధురామ్ ఆగయ్య అనేవాళ్ళు. అంటే ఆయన కాషాయాంబరధారియే వచ్చేవారు కాబట్టి సాధురామ్ ఆగయ్య అనేవారు ఎన్టీ రామారావు. ఇవన్నీ ఏంటంటే నా రీసెర్చ్లో నాకు తెలిసిన, నాకు దొరికినటువంటి విషయాలన్నిటితో నేను కళాజ్యోతి అంటే నేను రీరైట్ చేశాను. దాన్ని నేను రామారావు గారు దాన్ని చాలా మెచ్చుకున్నారు. ఆ తర్వాత బాగా క్లోజర్ సర్కిల్స్లోకి వెళ్ళిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను చాలా నియోజకవర్గాలు, అంటే కొన్ని పర్టికులర్గా నియోజకవర్గాల మీద నేను రిపోర్ట్స్, సర్వేలు తయారు చేసి ఇవ్వటం, సామాజిక సమీకరణలు ఆయనకి చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా అప్పటికి 19 ఏళ్ళు వచ్చాయి, 18-19 ఏళ్ళు వచ్చేసి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లాస్ట్ 1.5 years అంటే 93 నుంచి 94 ఆయన 94 డిసెంబరు మళ్ళీ తిరిగి సీఎం అయింది. ఆ టైం వరకు ఏంటంటే చాలా క్లోజర్ సర్కిల్లో రామారావు గారిని చూసి మాట్లాడి కలవగలిగేటటువంటి ఒక అవకాశం వచ్చినటువంటి లాస్ట్ జనరేషన్ నేను అనేది నాకు ఎప్పుడు గర్వకారణంగా ఉంటుంది. మొన్నే రామారావు గారి పిఏ మోహన్ గారు అని అంటారు, మోహన్ గారితో కూడా మొన్న చాలాసేపు ఫోన్లో మాట్లాడారు. చాలా ఏళ్ళైంది, మొన్న గుర్తు తెచ్చుకుని ఆయన ఫోన్ చేసి మాట్లాడాను అన్నమాట. పొలిటికల్ గా ఆయన బుక్స్ రాయడం అదంతా మీరు తనతో పాటు ఉన్నారు కదా? ఉన్నాను. సో అంటే ఫ్యామిలీ ఎప్పుడైనా కలిసారా సార్ మీరు? వాళ్ళ కుటుంబ సభ్యులు తక్కువ. ఎందుకంటే అంటే ఎలా ఉండేదంటే ఒక రోజు ఏమైందంటే రామారావు గారితో నేను చాలా సీరియస్గా ఏదో కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడుతున్నాను. 1-to-1 మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఒక డిస్కషన్ వినిపిస్తున్నా, రాసుకుని వెళ్ళింది. ఆయన కూడా ఆసక్తిగా వింటున్నారు. వెంటంటే పిఏ మోహన్ గారు వచ్చి జయశంకర్ బాబు గారు వచ్చారండి అయ్యా అన్నారు అంటే రామారావు గారు ఇలా తల ఊపారు, సాలోచనగా ఇలా తల ఊపారు. ఒక యువకుడు ఎవరో వచ్చి వెనకాల కూర్చుంటే నేను రామారావు గారు ఉన్నాము. రామారావు మళ్ళీ నా వైపు చూసి ఇలా అన్నారు, చదవమని. మళ్ళీ నేను చదివాను, వినేసి వెళ్ళి లక్ష్మికి ఇచ్చి ఫైల్ చేయండి అంటే, లక్ష్మీ పార్తి గారు ఇచ్చి ఫైల్ చేయించండి అంటే సరే సార్ వెళ్ళొస్తానని చెప్పి తర్వాత నేను అలా లేచి తిరుగుతుంటే రానా అన్న ఎప్పుడు వచ్చారు అన్నారు. రామారావు గారు ఆఖరి కుమారులు జయశంకర్ కృష్ణ గారు ఆయన వచ్చింది వాళ్ళ అబ్బాయి, లాస్ట్ సన్ అనమాట. ఆయనకి ఇంకా అప్పటికి పెళ్లి కాలేదనుకుంటాను. వాళ్ళు ఏదో ఎవరింట్లో ఉంటున్నావు నాన్న అంటే పురంధేశ్వరి గారి ఇంట్లో ఉన్నాను ఆయన చెప్పడం, ఇది వింటూ నేను వెళ్ళాను అనమాట. కుటుంబ సభ్యులతో తక్కువ అండి నేను గడిపింది. నేనంటే నాకు బాగా గుర్తుంది, రామారావు గారు ఉదయం 2:30కి లేచేసేవారు. లేచి 4:30 వరకు ఆయన స్నానాధికారులు కావచ్చు, పూజాధికారులు కావచ్చు, ఆయన భోజనం కావచ్చు. లాస్ట్ డేస్లో ఆయన జొన్న రొట్టె తీసుకునేవారు. రైస్ ఆల్మోస్ట్ అలా మానేశారు. జొన్న రొట్టె, కోడి కూర కొంచెం, అది 4 pieces 3 pieces. లాస్ట్ డేస్ బాగా డైట్ కంట్రోల్లోకి వచ్చేసింది. దెర్ ఆర్ సో మెనీ హెల్త్ ఇష్యూస్. తర్వాత ఏమైందంటే ఆ 4:30 కల్లా ఈ ఆయన ట్రెడ్మిల్లు అన్ని, పూజ, స్నానం, భోజనం అన్నీ అయిపోయిన తర్వాత షార్ప్ 4:30కి రెడీగా ఉండేవాడు. మీకు 4:30కే అపాయింట్మెంట్ స్టార్ట్ అయిపోయేది. ఏ స్థాయిలో వాళ్ళకి ఆ స్థాయిలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అప్పుడు. ఇంకా అట్లాగే తర్వాత కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేవాళ్ళు. అలాగే సినిమా వాళ్ళకి కొంతమందికి 5:30 అలా బాగా సన్నిహితులు అనుకున్న వాళ్ళు, మహారథి గారు వచ్చేవారు, సీనారాయణ రెడ్డి గారు వచ్చేవారు. ఇట్లా వీళ్ళందరికీ కూడా మార్నింగ్ టైం ఇచ్చేవాళ్ళు. ఒక టైం, ఒక మూడ్ అనమాట. ఆ టైంలో ఏంటంటే అప్పుడు కొంతమంది ఆ టైం తెలుసు కాబట్టి కొంతమంది ఊళ్ళ నుంచి వచ్చేసేవాళ్ళు కలవడానికి.
వాళ్ళకు కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, రామారావు గారి ఇంట్లోకి ఆ సమయంలో వచ్చారు పలానా ఊరు నుంచి అంటే ప్రయారిటీస్ని బట్టి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి వాళ్ళు ఇలా అలా చూస్తుంటారు ఫోటోగ్రాఫర్ కోసం. ఆ టైం ఫోటోగ్రాఫర్ రెడీగా ఉండేవారు జనతా స్టూడియో వాళ్ళు. బాబ్జీ గారు కానీ, కోటేశ్వర గారు అబ్బాయి బాబ్జీ గారు కానీ, లేకపోతే బాబ్జీ గారి అసిస్టెంట్స్ కానీ ఆ టైంకి రెడీగా కెమెరాతో ఉండేవాళ్ళు. ఫోటోగ్రాఫ్ తీసి విజిటింగ్ కార్డ్ ఇచ్చేవాళ్ళు. లక్కడి కప్పుల్లో మన ల్యాబ్, మీరు పలానా టైంకి వచ్చి ఫొటోస్ కలెక్ట్ చేసుకోండి. ఇది వ్యవస్థ. అట్లాగే పిఏ మోహన్ గారు, ఈ పిఏ మోహన్ గారు ఏం చేసేవారంటే ఈ బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు పర్టికులర్లీ వీళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, వీళ్ళని మళ్ళీ పిలిపించాల్సి వస్తుందేమో అని చెప్పి ఏం చేసేవారంటే మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఎన్నింటికి వచ్చారు, ఎక్కడ స్టే చేశారు, హైదరాబాద్లో ఎక్కడ స్టే చేశారు, ఏ లాడ్జ్లో స్టే చేశారు, లాడ్జ్ నెంబరు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ కాన్స్టెన్సీ, ఊళ్ళో మీకు ఫోన్ ఉంటే మీ ఫోన్ నెంబర్ రాసుకునేవాళ్ళు, మీకు ఫోన్ లేదు మీ పీపీ నెంబర్ రాసుకుంటారు. వ్యవస్థ, కమ్యూనికేషన్ లేదు కదా అడ్రస్తో సహా. కమ్యూనికేట్ చేస్తారు సార్ ఇప్పుడున్న టైంలో. నేను అదే చెప్తున్నాను, అంత సమయం వాళ్ళ కోసం కేటాయించి. అంటే కాలానికి ఆయన ఇచ్చిన విలువ. నేను ఒక సింగిల్ వర్డ్ లో చెప్పండి కొంతమంది గురించి ఇందాక నేను చెప్పాలి, అరవింద్ గారు కావచ్చు, లేకపోతే అల్లు రామలింగయ్య గారు కావచ్చు. అల్లు రామలింగయ్య గారితో ఇంకో రోజు మాట్లాడుకుందాం మనం. ఆయనతో లాస్ట్ 6 years జర్నీ చేశాను నేను, అది ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు గారు కావచ్చు, వీళ్ళంతా, కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, వీళ్ళంతా గడియారంతో వీళ్ళు పరిగెత్తారా, గడియారం వీళ్ళతో పరిగెత్తిందా అనిపిస్తుంది నా మటుకు నాకు. అంటే వీళ్ళు టైంకి ఖచ్చితమైనటువంటి సమయపాలనకి వీళ్ళు ఇచ్చినటువంటి గౌరవం. మీకు నాన్ స్టాప్ ఎన్టీ రామారావు గారు 33 years నాన్ స్టాప్ 1949 ఆన్వర్డ్స్ 82 వరకు నాన్ స్టాప్ ఆపకుండా ఆగకుండా నటిస్తూనే ఉన్నారు. 300 పైచిలకు సినిమా. 33 years అంటే యావరేజ్గా 9 సినిమాలు లేకపోతే 10 సినిమాలు సంవత్సరాలకి చేసినటువంటి, అంటే 49లో మన దేశం పల్లెటూరు పిల్ల, 50కి వచ్చేటప్పటికి షావుకారు, అట్లాగా 2 సినిమాలు. ఆ తర్వాత మీకు 52, 53 నుంచి జోరు అందుకుంది. మీకు యావరేజ్గా తీసుకున్న 10 సినిమాలు సంవత్సరానికి వచ్చేస్తాయి. అంటే 10 సినిమాలు సంవత్సరానికి చేసేటటువంటి ఒక సినిమా కళాకారుడు పార్టీ నెలకొల్పిన 9 నెలల కాలంలో ఎలా అధికారంలోకి రాగలిగాడు? 35 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీని మట్టి గరిపించి 9 నెలల కాలంలో, పార్టీ పెట్టిన 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా ఇవాళకి ఆ ప్రపంచ రికార్డు ఎన్టీ రామారావు గారి పేరు మీదే ఉంది, ఇంకొకరి పేరు మీద లేదు ఆ రికార్డు. దిస్ ఈస్ వెరీ క్లియర్ అనమాట. అట్లాగే జీవించినటువంటి కాలం కూడా చాలా తక్కువ. చాలా మంది లాగా నాగేశ్వరరావు గారు 92 ఏళ్ళు, కృష్ణ గారు 80 ఏళ్ళు, కృష్ణరాజు గారు 82 ఏళ్ళు, ఇట్లా. రామారావు గారు 71 చేంజ్, 72 years హార్డ్లీ అనమాట, అంతే. అటువంటి పర్సనాలిటీ 7 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఇవన్నీ వింటుంటే అంటే కనీవిని ఎరుగని ఆశ్చర్యాలు ఎట్లాగుంటాయంటే, అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళు, ఊరు పేరు తెలియనటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏమిటేమిటో అయిపోయారనమాట. రామారావు గారి పుణ్యం వల్ల, రామారావు గారి చలువ వల్ల, రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ భిక్ష వల్ల. దట్ ఈస్ ఎన్టీఆర్. అంటే ఇక్కడ పథకాల గురించి మాట్లాడుకుంటే సార్, మీరు ఒక 2 రూపాయల కిలో బియ్యం, ఆ టైంలో రామారావు గారి టైంలో బియ్యం తినేవాళ్ళు కాదంట. అది అందరికీ, ప్రతి ఒక్కరు, డబ్బులు ఉండే వాళ్ళే కాదు, పేద ప్రజలకు కూడా బియ్యం చేరాలి, వాళ్ళు కూడా రోజువారీ తిండిలో వాళ్ళకి బియ్యం అనేది ఉండాలి, అన్నం తినాలి అని చెప్పేసి రామారావు గారు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు. అంటే ఆ తర్వాతనే కదా సార్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా మాట్లాడేది, పెట్టేది. పథకాలు, సంక్షేమ పథకాల ప్రభావం ఎన్టీ రామారావు గారికి స్ఫూర్తి ఏంటంటే, మద్రాసులో రూపాయికే పడి బియ్యం అని చెప్పేసి ఒక పథకం అనమాట. ద్రవిడోద్యమం యొక్క, అంటే రామారావు గారు, నేను ఎప్పుడు డైలీ పేపర్లు కూడా చదివే టైం ఉండేది కదా నాకు, అని నాతో నేను సందర్భాలు ఉన్నాయి. ఏది సినిమా యాక్టర్గా ఆయన కెరీర్ టైంలో. వాస్తవం, ఆయన పేపర్, ఎవరైనా పేపర్ ఉన్నా షార్ట్ గ్యాప్లో ఆ ఫలానా వార్త వచ్చింది, ఇది జరిగింది, అది జరిగింది అంటే మనకెందుకు బ్రదర్ అవన్నీ అని వెనకాల సినిమా పేజ్ వరకు అలా చూసి తిరిగేసి అలా పడేసి పడుకునేవారంట. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చారంటే రావాల్సి వచ్చింది. సామాజిక సమీకరణలు, రాజకీయ సమీకరణలు, ఎన్నెన్నో సమీకరణాల ఫలితంగా. దాని గురించి మనం ఇంకొక విస్తృతమైన చర్చ ఒకరోజు చేద్దాం. ఎందుకు అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుక ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి ఒకరోజు మనం, అంటే 1978, 79 నాటికి ఎన్టీ రామారావు గారికి రాజకీయ పార్టీ ఒకటి నెలకొల్పాలి, ప్రజాసేవ చేయాలి, ప్రజల్లోకి రావాలనేటటువంటి ఆలోచన వచ్చిన సందర్భంగా ఎన్టీ రామారావు గారు మా నాన్నగారికి ఒక ఉత్తరం రాశారు. ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం చాలా జాగ్రత్తగా, ఒక ఫైల్ ఇవాళకి మదనపల్లిలో ఉందండి. రామారావు గారు మా నాన్నగారితో చేసిన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ఇప్పటికి చాలా జాగ్రత్తగా ఉంది. ఒక డాక్యుమెంట్ లాగా జాగ్రత్త పరిచాను దాన్ని.
అదేమైందంటే రామారావు గారు పార్టీ నెలకొల్పిన తొలినాళ్లలో కొన్ని విమర్శలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పుడు ఉన్నపళంగా ఈయనకి ప్రజాసేవ చేయాలని పుట్టింది, బయలుదేరాడిన రంగులు వేసుకునేవాడు రంగులు వేసుకుని ఉండకుండా ఈయనకి ఏంటి ఇట్లాంటి విమర్శలన్నీ వచ్చినప్పుడు ఏం చేశారంటే మా పెద్ద మనుషులు పత్రిక ద్వారా మా నాన్నగారు ఆ లెటర్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేసి ఆ పత్రికలు తీసుకుని రామకృష్ణ స్టూడియోస్కి వచ్చారనమాట. ఎన్టీ రామారావు గారు ఆ రోజు పొందిన ఆనందం వర్ణనాతీతం. అన్నగారికి ఇవాళకి వచ్చినటువంటి ఆలోచన కాదు ఇది, ఎప్పుడో ఒక 5 సంవత్సరాల నుంచి ఇది మదనం జరుగుతోంది, ప్రజల్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలని నాకు రాసినటువంటి ఉత్తరమే దీనికి సాక్ష్యం అని చెప్పి రామారావు గారు ప్రతి ఉత్తరంలో ఏంటంటే పైన డేటు ఇయర్ అన్ని వేసి మద్రాసు రాసి హైదరాబాద్ అని రాసి ఆయన స్వహస్తాలతో రాసేవారండి లెటర్స్. ఎన్టీ రామారావు గారు ఆయన స్వహస్తాలతో అభిమానులకు రాసేవారు. ఎక్కడ ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో పిఆర్ఓల చేత ఎప్పుడు ఆయన లెటర్స్ కరస్పాండెన్స్ చేయించలే. ఎన్టీ రామారావు గారే ఆయన స్వహస్తాలతో ఆయన లెటర్స్ రాసేవారు. రైట్ సార్, దిస్ ఇస్ వెరీ క్లియర్. అంటే సార్ ఇంకొక చివరి ప్రశ్న ఏంటంటే ఎన్టీ రామారావు గారి కాలంలో మేము చూడలేదు, ఆయన సినిమాలు ఇప్పుడు టీవీలలో చూడడం తప్ప మాకు ఆ అదృష్టం లేదు. కానీ ఆ టైంలో సినిమాలు తీసే టైంలో అసలు ఎన్టీఆర్ గారు ఎలా ఉండేవాళ్ళు సార్? అసలు అంటే జోవెల్ ఉండేవాళ్ళ, సీరియస్గా ఉండేవాళ్ళ, అంటే అక్కడ ఉన్న క్రూతోని ఎలా ఉండేవాళ్ళు అసలు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇదేంటంటే ఆయన క్యారెక్టర్ని బట్టి ఆయన మూడు ఉండేది. ఆయన క్యారెక్టర్ ఆయన రాక్షస పాత్రలు పోషిస్తున్నప్పుడు అనుకుందాం, రావణాసురుడు, కీచకుడు అంటే అది ఒక క్రూయల్ క్యారెక్టర్గానే మనం మైథాలజీలో చూస్తాం. ఇట్లాంటి పాత్రలు పోషించేటప్పుడు విపరీతంగా ఆయన నాన్ వెజ్ తినేవారు, కోపంగా ఉండేవారు. ఆ పాత్ర ఔచిత్యం కోసం దుర్యోధనుడు పోషిస్తున్నప్పుడు కోపంగానే ప్రవర్తించేవారు. అంటే ఆ మూడ్ కోసం అట్లాగే బిహేవ్ చేసేవారు. మీకు కృష్ణుడు ఇవి వేసేటప్పుడు చాలా జోవియల్గా, చాలా లవ్లీగా, చాలా జుబ్లెంట్ మూడ్లోకి వెళ్ళిపోయి జోక్స్ వేయటం, సహచర ఆర్టిస్టుల మీద జోకులు వేయటం, అట్లాగే ఉండేవాళ్ళు. అంటే తర్వాత ఏంటంటే రామారావు గారు సీన్ పేపర్ తీసుకొని చదివేవారు కాదు. తీసుకొని చూస్తే కళ్ళలో కాంతి పోతుందని చెప్పి కళ్ళు మూసుకొని పడుకొని అసిస్టెంట్ డైరెక్టర్ని సీన్ చదవమని చెప్పారు. విని ఆ డైలాగ్ని ఆయన ఇక్కడ ముద్రించేసుకుని ఆ ఫ్లోలో వచ్చి చెప్పేవాళ్ళు అనమాట. ఆ క్యారెక్టర్ లెక్క అంటే పరకాయ ప్రవేశం చేయటం అనేది రామారావు గారిలో మనం ఏ పాత్ర అయినా సరే ఆయనకు మారువేషాలు పిచ్చి. ఆయన సినిమాల్ని పరిశోధించిన వాడిగా ఏంటంటే ఆయన మారువేషాలు పిచ్చి, విపరీతంగా మారువేషాలు పిచ్చి ఉండేది. ప్రతి సినిమాలో ఆయన సెకండ్ హాఫ్లో మారువేషం వేస్తానని డైరెక్టర్స్ని అడగడం, రైటర్స్కి చెప్పడం, ఏమైనా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్న మారువేషం వేస్తాను, మారువేషం నాకు రాయండి అని చెప్పడం, ఆ విధంగా సీన్స్ని క్రియేట్ చేయమని చెప్పడం. ఆయనకి ఇష్టం మారువేషాలు వేయటం అని. సార్ అంటే చాలా విషయాలు విన్నాను సార్. ఇంకా మిమ్మల్ని నేను చాలా క్వశ్చన్స్ అడిగేది ఉంది, కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇది ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను సార్. కానీ ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక రోజు మాత్రం ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి సార్.